హే ఇన్వెస్టర్స్, ఎలక్ట్రానిక్స్ సెగ్మెంట్లో డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్ని రీఫర్బిష్ చేసి సెల్ చేసే కంపెనీ జిఎన్జి ఎలక్ట్రానిక్స్ Q4 FY26 రిజల్ట్స్ వచ్చాయి. ఈ రిజల్ట్స్ బంపర్ రిజల్ట్స్ వచ్చినాయి. సో దీంతో పాటు రిజల్ట్స్తో పాటు ఫినాన్షియల్స్, ఫ్యూచర్ అవుట్లుక్, దాంతోపాటు ఆ, వీళ్ళు ఏ ఏ సెగ్మెంట్స్లో బిజినెస్ చేస్తున్నారో వీటన్నిటిని క్విక్గా డిస్కస్ చేసుకుందాం. ముందుగా క్వార్టర్లీ రిజల్ట్స్ విషయానికి వస్తే మార్చ్ 2025లో 456 క్రోర్స్ సెల్ చేశారు. మార్చ్ 2026లో 652 క్రోర్స్ సెల్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 40% రెవెన్యూ గ్రోత్, విచ్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. అండ్ అదే ఆపరేటింగ్ ప్రాఫిట్కి వచ్చేసరికి 28 క్రోర్స్ ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ కాస్త 63 క్రోర్స్గా పెరిగింది. ఆల్మోస్ట్ 3x పెరిగింది, విచ్ ఇస్ రియల్లీ ఫినామినల్ నంబర్స్. అసలు ఎక్స్ట్రాడినరీ నంబర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకని ఈ మాత్రం టాప్ లైన్ 40% పెరిగితే అదే ఆపరేటింగ్ ప్రాఫిట్ 3x అయింది. దానికి మేజర్ కారణం ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్, ఓపీఎం. 6% ఉన్న ఓపీఎం ఇప్పుడు చూడండి 10% అయింది, ఆల్మోస్ట్ 3x. సో 3x కావడానికి మేజర్గా కారణాలు ఓపీఎం. ఎప్పుడైతే ఓపీఎం పెరుగుతుందో మార్కెట్ దీనికి ఖచ్చితంగా మంచి వాల్యుయేషన్స్ ఇస్తుంది, హై పీఈ ఇవ్వడానికి రెడీ అవుతుంది. మేజర్గా ఎప్పుడైతే ప్రైసింగ్ పవర్ ఉంటుందో అప్పుడే మార్కెట్లో హై పీఈ దొరుకుతుంది. ఇది ఒక డిఫరెంట్ బిజినెస్ మోడల్. ఈ బిజినెస్ మోడల్ని కూడా క్విక్గా డిస్కస్ చేసుకుందాం. ఇది 30 జూలై రోజు లిస్ట్ అయిన స్టాక్. సో ఆల్మోస్ట్ 330 రేంజ్లో లిస్ట్ అయిన స్టాక్. దాని తర్వాత ఈ మధ్య ఇరాన్ యుఎస్ వార్లో ఇది కూడా ఫెల్ అయింది. సో ఆల్మోస్ట్ 250 దాకా పడింది. దాని తర్వాత కంటిన్యూస్గా పెరిగి ఆల్మోస్ట్ 70% పెరిగింది ఈ 3 monthsలో. 70% పెరిగి 430 లెవెల్స్ ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఈ వాల్యుయేషన్స్ కరెక్టా కాదా మనం డిస్కస్ చేసుకుందాం. అర్నింగ్ కాల్స్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ ఇయర్ గైడెన్స్ వచ్చేసరికి 25% రెవెన్యూ గ్రోత్ అని చెప్తున్నారు. ఈజీగా అచీవ్ చేస్తామంటున్నారు. అది కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. హ్యూజ్ ఇండస్ట్రీ టైల్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా అచీవ్ చేస్తామని చెప్తున్నారు. ఇంకా దాంతోపాటు ఇది కన్జర్వేటివ్ నెంబర్ అని చెప్తున్నారు, ఈజీగా అవుట్ స్పేస్ చేస్తామంటున్నారు. సో 25% రెవెన్యూ గ్రోత్ కపుల్ ఆఫ్ ఇయర్స్, అది కూడా కన్జర్వేటివ్ సైడ్. అంటే దాని అర్థం ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి గ్రోత్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. FY27 గురించి మాత్రం మాట్లాడుతున్నాం. ఇంకా కపుల్ ఆఫ్ ఇయర్స్ కూడా ఇంకా రాబోయే ఇంకొక 3-4 ఇయర్స్ అనుకోండి, ఈజీగా వీళ్ళు 25% సిఏజిఆర్తో ఈజీగా గ్రో అవుతామంటున్నారు. అసలు వీళ్ళు చెప్పిన దానికి నిజంగా అంత ఆపర్చునిటీ ఉందా అని మనం చూస్తే ఈ మధ్య లాస్ట్ 6 monthsలో ఆల్మోస్ట్ ఈ కంప్యూటర్ సంబంధించిన కాంపోనెంట్ ప్రైసెస్ చాలా భారీగా పెరిగినాయి. ఈ కాంపోనెంట్ ప్రైసెస్ పెరిగితే ఆటోమేటిక్గా కొత్త ల్యాప్టాప్ ప్రైసెస్ బాగా పెరుగుతాయి. వీళ్ళేంటి, ఓల్డ్ ల్యాప్టాప్స్ని తీసుకొని అవన్నీ రీఫర్బిష్ చేసి అమ్ముతారు కాబట్టి, పాత ల్యాప్టాప్స్ అనుకోండి. సో పాత పీసీస్ని అమ్ముతారు కాబట్టి కొత్త పీసీస్ ఎప్పుడైతే రేట్స్ పెరుగుతాయో ఆబ్వియస్లీ పాత పీసీలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మేజర్గా ఎమర్జింగ్ మార్కెట్స్ అయినటువంటి ఆఫ్రికా లాంటి కంట్రీస్ వాళ్ళు అఫోర్డ్ చేయలేరు. కాబట్టి ఆ ఏరియాలలో వీళ్ళకు, మన ఇండియా కూడా కొంచెం పేద కంట్రీ కాబట్టి ఇక్కడ కూడా వీళ్ళకి మార్కెట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు ఇప్పుడు చూడండి ఈ 6 monthsలో ప్రైసెస్ చూడండి. 8 GB ర్యామ్ వచ్చేసరికి 1 October 2025లో $23 ఉన్నది, ఆల్మోస్ట్ $120 పెరిగింది. అంటే 5x అయింది. సో చాలా ఎక్కువగా పెరిగింది. 16 GB ర్యామ్ వచ్చేసరికి $54 ఉన్నది, $120, విచ్ ఇస్ 4x అయింది. 1 TB SSD $70 ఉండింది, ఆల్మోస్ట్ 3.5x అయింది. హై అండ్ ప్రాసెసర్స్ కూడా 45% పెరిగినాయి. ఇలా పెరిగినప్పుడు కొత్త ల్యాప్టాప్స్ని అఫోర్డ్ చేయలేరు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ప్రీమియం ఫర్బిష్ ల్యాప్టాప్ సైడ్ వెళ్తారు. ఈ ప్రీమియం ఫర్బిష్ ల్యాప్టాప్స్ జిఎన్జి ఎలక్ట్రానిక్స్ వాళ్ళు తయారు చేస్తారు. అసలు ప్రీమియం ఫర్బిష్ ల్యాప్టాప్స్ ఎలా తయారవుతున్నాయి, వాటి గురించి మనం బిజినెస్ మోడల్ స్లైడ్లో తెలుసుకుందాం. ఇంకా న్యూ ల్యాప్టాప్ ప్రైసెస్ చూడండి, లాస్ట్ 6 monthsలో 57% ఎంట్రీ లెవెల్ ల్యాప్టాప్స్ పెరిగినాయి. అదే మీరు కంపారబుల్ టాప్ లెవెల్ అయితే 40% పెరిగినాయి. దీని ఇంపాక్ట్ వల్ల జిఎన్జి వాళ్ళకు స్ట్రాంగ్ డిమాండ్ టైల్మెంట్ ఉంటుంది. చాలా ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి, వాల్యూమ్ అండ్ రెవెన్యూ ఆపర్చునిటీ పెరుగుతుంది, బెటర్ వాల్యూ పొజిషన్ ఉంటుంది, సస్టైనబుల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు పెరిగింది కాబట్టి ఇమీడియట్గా ఒక 2-3 years వీళ్ళకైతే మంచి ఆర్డర్స్ రాబోతున్నాయి. వీళ్ళకి బేసిక్గా మేజర్ మార్కెట్ యుఎస్, ఇండియా, ఆఫ్రికా. ఆఫ్రికా ఎందుకంటే ఆఫ్రికా దేశాలు చాలా పేద దేశాలు. అక్కడ ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్స్కి కానీ, చిన్న చిన్న ఎస్ఎంఈస్ కానీ, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి కానీ, గవర్నమెంట్స్ కానీ, స్టార్టప్స్ కానీ వీళ్ళు అఫోర్డ్ చేయలేరు. కాబట్టి కొత్త ల్యాప్టాప్స్ అఫోర్డ్ చేయలేరు కాబట్టి ఓల్డ్ రీఫర్బిష్ చేసిన ల్యాప్టాప్స్ని వీళ్ళు కొంటారు. ఇంకా యూఏఈ వీళ్ళకి మేజర్గా ఉన్న ఫెసిలిటీస్. యూఏఈ నుండే వీళ్ళు ఆఫ్రికా లాంటి కంట్రీస్కి ఈ రీఫర్బిష్ చేసిన ల్యాప్టాప్స్ని అమ్ముతూ ఉంటారు. సో ఈ రీసెంట్గా జరుగుతున్న యూఎస్ఏ ఇరాన్ వార్లో వీళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఉందా అంటే 100% లేదు. ఎందుకంటే వీళ్ళు మొత్తం ల్యాప్టాప్స్ రీఫర్బిష్ చేసిన ఏ ప్రోడక్ట్ అయినా
త్రూ ఎయిర్ మాత్రమే పంపిస్తారు, అంటే ఫ్లైట్లో మాత్రమే పంపిస్తారు. వీళ్ళు ఎక్కడ కూడా త్రూ వాటర్ మాత్రం ట్రావెల్ చేయరు. సో వీళ్ళకి ఎక్కడ కూడా ఈ ఎఫెక్ట్ లేదు. ఓన్లీ ఒకవేళ యూఏఈలో వీళ్ళ ఏరియాస్లో ఏమన్నా ఇబ్బందులు ఉంటే తప్పిస్తే అప్పటిదాకా వీళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు. ఆఫ్రికా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పేద దేశాలు కాబట్టి. అండ్ దట్ నెక్స్ట్ వచ్చేసరికి ఇండియా కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, గ్లోబల్ రిఫర్బిష్ ల్యాప్టాప్స్ కానీ 11 to 12% ఉంటే మేజర్గా మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా 7.5%తో గ్రో అవబోతున్నాయి నెక్స్ట్ 5 to 7 yearsలో. అదే ఇండియా అయితే 30%తో గ్రో అవబోతుంది, విచ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ ఇన్ ఇండియా. ఇంకా కొత్త పీసెస్కి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కొత్త పీసెస్ యొక్క ప్రైసెస్ బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఓల్డ్ ల్యాప్టాప్ సైడ్ వెళ్ళిపోతారు. ఇంకా వీళ్ళ మార్జిన్స్ విషయానికి వస్తే 25% వచ్చేసరికి రెవెన్యూ గ్రోత్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ వీళ్ళు ఈబిటా మార్జిన్స్ 9% మెయింటైన్ చేశారు. ఈ ఇయర్ FY26లో 10.6 దాకా వెళ్ళారు. బట్ FY27కి వచ్చేసరికి 11.5కి వెళ్తామంటున్నారు. ఆల్మోస్ట్ 100 basis point, 50 to 100 basis point వరకు పెరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. మార్కెట్ ఎప్పుడు కూడా మార్జిన్ పెరుగుతుందంటే ఖచ్చితంగా హైపీ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. ఇంకా వీళ్ళకున్న ఒక రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది, దానివల్ల ఒక స్టాక్ ఈ మధ్యలోనే 30% దాకా కరెక్షన్ అయింది. దీనికి మేజర్గా కారణం కేకేఓసి అన్న వీళ్ళ సబ్సిడరీ ఉంది. వీళ్ళు ఆ కేకేఓసి సబ్సిడరీలు కూడా రీఫర్బిష్ చేస్తారు. సో రీఫర్బిష్మెంట్ ఎలక్ట్రానిక్ బజార్ అనే వీళ్ళు సెల్ చేసే ప్రొడక్ట్స్ అని ఎలక్ట్రానిక్ బజార్ అనే బ్రాండ్ పైన అమ్ముతారు. వీళ్ళకి వెబ్సైట్ కూడా ఉంది, ఎలక్ట్రానిక్ బజార్. ఆ వెబ్సైట్ ద్వారా వీళ్ళు అమ్ముతూ ఉంటారు. కాకపోతే కేకేఓసి వీళ్ళు కూడా సేమ్ ఎలక్ట్రానిక్ బజార్ బ్రాండింగ్ వాడుతున్నారని చెప్పేసి వీళ్ళ మీద ఒక అలిగేషన్ ఉంది. కాకపోతే మేనేజ్మెంట్ చెప్పింది ఏంటంటే డిస్టింక్ట్ బిజినెస్, ఈ బిజినెస్ కేకేఓసి వాళ్ళు చేసే బిజినెస్ రెండు వేరు అని చెప్పేసి. ఇక్కడ ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు వీళ్ళ కోర్ బిజినెస్ అంటే రీఫర్బిష్మెంట్ ల్యాప్టాప్స్ అండ్ బ్రాండ్ బెనిఫిట్ ఓన్లీ జిఎన్జికి వెళ్తుంది, ఏది ఎలక్ట్రానిక్ బజార్ వాళ్ళది. సో క్రెడిట్ రేటింగ్ ఈ మధ్యనే అప్గ్రేడ్ చేశారు, బీబీకి వెళ్ళింది. సో విచ్ ఇస్ గుడ్. అది రేటింగ్ అప్గ్రేడ్ ఈ మధ్యనే April 8లో జరిగింది, అందుకే దాని తర్వాత బాగానే ర్యాలీ అయింది స్టాక్. ఇంకా ఫైనాన్షియల్ విషయానికి వస్తే కరెంట్లీ 421లో ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాప్ 4,700 crores, దాదాపుగా 5,000 crores స్మాల్ క్యాప్ కంపెనీ. స్టాక్ పీ వచ్చేసరికి 36లో ట్రేడ్ అవుతుంది. ROCE ROL చూడండి 2026లో ఉన్నాయి, విచ్ ఇస్ గుడ్. డెట్ టు ఈక్విటీ 0.57, పెగ్ రేషియో వచ్చేసరికి 0.61. ఇది నేను స్క్రీనర్ నుంచి తీసుకున్నాను, విచ్ ఈజ్ రాంగ్. ప్లీజ్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. స్క్రీనర్ ఎప్పుడుగా హిస్టారికల్ మాత్రమే చూపిస్తుంది, ఫ్యూచర్ అవుట్లుక్ చూపించదు. మీరు ఇక్కడ 25% రెవెన్యూ గ్రోత్ అంటున్నారు ఫ్యూచర్లో కాబట్టి పెగ్ రేషియో 1.45 వస్తుంది కరెంట్ పీతో కంపేర్ చేస్తే. ఒకవేళ 30% గ్రోత్ అయితే 1.21, 1.5 బిలోనే ఉంది కాబట్టి స్టిల్ ఇది మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ ప్లీజ్ మీరు మాత్రం ఇది కన్సిడరేషన్ లాగా తీసుకోవచ్చు బై సెల్ చేయడానికి ఆర్ హోల్డ్ చేయడానికి, ఎందుకంటే నేను కూడా పర్సనలీ హోల్డ్ చేస్తున్న స్టాక్. ప్లీజ్ యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్. ఇంకా ప్రాఫిట్ లాస్ విషయానికి వచ్చేసరికి లాస్ట్ 6 yearsలో చూడండి 245 crores ఉన్న రెవెన్యూ ఆల్మోస్ట్ 1900 crores పెరిగింది, విచ్ ఇస్ 8x. 6 yearsలో 8x రెవెన్యూ పెరిగింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ చూడండి 6 crores ఉన్న 196 crores పెరిగింది, విచ్ ఇస్ 33x, ఎక్స్ట్రాడినరీ. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూడండి 2% నుంచి 10% పెరిగింది. కాబట్టి నెట్ ప్రాఫిట్ చూస్తే మనం 2 నుంచి 2 crores ఉన్నది 132 crores, 65x అయింది. ఇది ఈ మధ్యనే లిస్ట్ అయిన కంపెనీ కాబట్టి 1 year డేటా మాత్రమే మనకు ట్రేడింగ్ డేటా ఉంది కాబట్టి మనం చెప్పలేము. సో ఒకవేళ ఇదే కనుక 6 years బ్యాక్ ఒకవేళ లిస్ట్ అయి ఉంటే అందరూ మల్టీ బ్యాగర్ చూసేవాళ్ళు. అండ్ ఇంకా క్యాష్ ఫ్లో విషయానికి వచ్చేసరికి క్యాష్ ఫ్లోలో మేజర్గా వీళ్ళు ఆపరేటింగ్ ప్రాఫిట్ నుంచి 220 crores జనరేట్ చేస్తే నెగిటివ్ క్యాష్ ఫ్లో 215 crores ఉంది. దీనికి మేజర్గా కారణాలు ఏంటి, రిసీవబుల్స్లో ఇలా స్టక్ అవుతుంది, ఇన్వెంటరీలో స్టక్ అవుతుంది. ఇన్వెంటరీ ఎందుకు స్టక్ అవుతుంది, ఇన్వెంటరీ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఇన్వెంటరీలో ఓల్డ్ ల్యాప్టాప్స్ని కొని వాటిని ఇన్స్పెక్ట్ చేసి కొత్తగా తయారు చేసి మళ్ళీ వెబ్సైట్లో పెట్టాలి, అది సెల్ చేసేంత వరకు అదంతా ఇన్వెంటరీలో లెక్క పెడతారు. కాబట్టి ఇన్వెంటరీ ఎప్పుడు హైగానే ఉంటుంది. మీరు హిస్టారికల్గా చూసుకున్నా కూడా 179, 22 crores ఇది చూస్తుంటే ఖచ్చితంగా పెరుగుతూనే ఉంటుంది. ఒకవేళ ఇన్వెంటరీ లేకపోయింది అనుకోండి, వీళ్ళకు ఓల్డ్ ల్యాప్టాప్స్ ఆర్డర్స్ వచ్చాయి, కాకపోతే వీళ్ళ దగ్గర ఇన్వెంటరీ లేదు ఫర్ రీఫర్బిష్ చేయడానికి, కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది. రిసీవబుల్స్ కూడా చూడండి 139 crores ఉన్నాయి, ఇది కొంచెం నెగిటివ్. రిసీవబుల్స్ మరి ఎందుకు ఉన్నాయో నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాం. వర్కింగ్ క్యాపిటల్ హైగానే ఉంటుంది, ఎందుకంటే ఎప్పటికప్పుడు వీళ్ళు సోర్స్ చేస్తూనే ఉండాలి పాత ల్యాప్టాప్స్ని, పాత పీసెస్ని. ఇంకా వర్కింగ్ క్యాపిటల్ ఎఫిషియన్సీ రేషియోస్ గురించి చూస్తే డెటార్ డేస్ తగ్గింది కొంచెం. అండ్ ఇన్వెంటరీ డేస్ చూడండి 153గా పెరిగింది, 115 ఉంటే 153. ఇన్వెంటరీ డేస్ ఇంతకుముందు చెప్పుకున్నాం, ఒక ల్యాప్టాప్ వీళ్ళు కొని రీఫర్బిష్ చేసి అమ్మడానికి 150 రోజులు అంటే 6 months పడుతుంది. సో విచ్ ఈస్ హై.
అండ్ డేస్ పేబుల్ వచ్చేసరికి 8. క్యాష్ కన్వర్షన్ సైకిల్ వీళ్ళు ఒకసారి కొన్న తర్వాత ల్యాప్టాప్స్ని వాటిని అమ్మి క్యాష్లో కన్వర్ట్ చేయడానికి 162 డేస్ పడుతుంది. ఇంతకుముందు 100 డేస్ పెరిగేది, 100 డేస్ అయ్యేది, ఇప్పుడు 162 డేస్ పడుతుంది. సో విచ్ ఈస్ వెరీ మచ్ హై. వీళ్ళు దీనిపైన వర్క్ చేయాల్సిందే. ఇంకా ఆర్ఓసి బాగా పెరిగింది. ఇంకా స్ట్రాటజిక్గా చూస్తే గ్లోబల్ డిమాండ్ బాగానే ఉంది వీళ్ళ దగ్గర. సో ఫ్యూచర్లో స్కేల్ ఇంకా ఎక్స్పాన్షన్ చేయబోతున్నారు కాబట్టి ఎఫిషియన్సీ రేషియోస్ని కొంచెం బెటర్గా చేసుకుంటే ఆపర్చునిటీ బాగానే ఉంది. ఇక జిఎన్జి ఎలక్ట్రానిక్స్ బిజినెస్ మోడల్కి వచ్చేసరికి వీళ్ళు ఇన్పుట్గా సోర్సింగ్ ఏం చేస్తారు అంటే సోర్సింగ్ ఛానల్స్ ద్వారా లైక్ ఎంటర్ప్రైజెస్ పెద్ద పెద్ద బిజినెస్ హౌజెస్ నుంచి, ఐటీ లీజింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, ఓఈఎంస్ నుంచి, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ లైక్ డెల్ కానీ హెచ్పి కానీ అలాంటి కంపెనీస్ నుంచి, ట్రేడ్ పార్ట్నర్స్ ద్వారా ఓల్డ్ ల్యాప్టాప్స్ లైక్ 3 to 5 years వాడిన ల్యాప్టాప్స్ మోస్ట్ లైక్ పెద్ద పెద్ద కంపెనీలో ఒక 3 to 5 years అయిన తర్వాత వాటిని సెల్ చేసి కొత్త వాటిని కొంటూ ఉంటారు. ఆ పాత వాటిని వీళ్ళు జిఎన్జి ఎలక్ట్రానిక్స్ వాళ్ళ దగ్గరికి అమ్మేస్తూ ఉంటారు. సో జిఎన్జి ఎలక్ట్రానిక్స్ వాళ్ళు వీళ్ళు ఇక్కడ నుంచి సోర్స్ చేసుకుంటారు. బేసిక్గా ఇంకా ఏమేమి ప్రొడక్ట్స్ ప్రొవైడ్ చేస్తారు, ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, సర్వర్స్, ఐటీ పెరిఫెరల్స్. దాని తర్వాత ఈ లాజిస్టిక్ ఫెసిలిటీస్, డివైజెస్ షిప్ టు రీఫర్బిష్మెంట్ సెంటర్స్. ఈ రీఫర్బిష్మెంట్ సెంటర్స్ ఇండియాలో ఉన్నాయి, యూఏలో ఉన్నాయి, అండ్ యూఎస్లో కూడా ఉన్నాయి. సో అక్కడ నుంచి వాళ్ళు రీఫర్బిష్ చేసి మళ్ళీ సెల్ చేస్తుంటారు. ఇక రీఫర్బిష్మెంట్ ప్రాసెస్లో చూడండి, ఇన్స్పెక్ట్ చేస్తారు. ఒక ల్యాప్టాప్ తీసుకున్నారు, దాన్ని ఇన్స్పెక్ట్ చేస్తారు, డయాగ్నోజ్ చేస్తారు, అంత బాగానే ఉందా లేదా అని చెప్పేసి దాంట్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ చేయాలి. దాని తర్వాత రిపేర్ అండ్ రీప్లేస్మెంట్ చేయాలి ఏమన్నా ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఏమైనా పోతే. దాని తర్వాత క్లీన్ అండ్ రీస్టోర్ చేయాలి. మొత్తం క్లీనింగ్ ప్రాసెస్లో ఏమైనా స్క్రాచెస్ ఉంటే అవన్నీ కాస్మెటిక్ లాంటివి కూడా చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫైనల్గా క్వాలిటీ చెక్ చేసి సర్టిఫికేషన్ చేసి ఓఎస్ లోడ్ చేసి అఫీషియల్గా మైక్రోసాఫ్ట్ పార్ట్నర్ కాబట్టి ఈ పాత ల్యాప్టాప్స్ని కూడా అఫీషియల్గా మైక్రోసాఫ్ట్ని లోడ్ చేసి ఇస్తున్నారు. ఇంకా అవుట్పుట్ విషయానికి వస్తే సేల్స్ ఛానల్స్ ద్వారా, డిస్ట్రిబ్యూటర్ ద్వారా, రిటైల్ సెల్లర్స్ ద్వారా సెల్ చేస్తారు. గ్లోబల్ మార్కెట్లో 100+ కంట్రీస్లో వీళ్ళకు ఛానల్స్ ఉన్నాయి. సో కీ మార్కెట్స్ వచ్చేసరికి యూఎస్ఏ, యూఏఈ, యూరోప్, ఆఫ్రికా అండ్ ఏషియా, ఇండియా. ప్రొడక్ట్స్ ఎక్కడెక్కడ సోల్వ్ చేస్తున్నారు, ఈ కంట్రీస్లో సోల్వ్ చేస్తున్నారు. ఈ ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ ఇంతకుముందు చెప్పిన రీఫర్బిష్ చేసి ఇస్తారు. సో ఇక్కడ మేజర్గా కాస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎక్స్టెండెడ్ లైఫ్ వారంటీ కూడా 3 years దాకా ఇస్తారు వీళ్ళు. క్వాలిటీ వీళ్ళకి ఒక వెబ్సైట్ ఉంది, ఎలక్ట్రానిక్ బజార్ అని చూడండి. ఖచ్చితంగా ఒక ల్యాప్టాప్ కొత్తది మనం కొనాలంటే ఒక 1 lakh ఉందనుకోండి, వీళ్ళ దగ్గర 30,000 to 50,000 మధ్యలోనే దొరుకుతుంది. విచ్ ఇస్ రియలీ గుడ్. వీళ్ళ బిజినెస్ మోడల్ నాకు బాగా నచ్చింది. అండ్ గ్లోబల్ రీచ్ ఉంది, సస్టైనబుల్ ఇంపాక్ట్ కూడా ఉంది. ఇంకా స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ ఇంతకుముందు చెప్పాం, ఓఎస్ లోడ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఓఎస్ చేస్తారు. ఇంకా వీళ్ళకి బ్రాండ్ పార్ట్నర్స్ ఉన్నారు, హెచ్పి కానీ లెనోవో కానీ. ఎప్పుడైతే మీరు హెచ్పి ల్యాప్టాప్ కొత్తది కొనడానికి వస్తే ఓల్డ్ ల్యాప్టాప్ ఇస్తే మీరు వాళ్ళు ఓల్డ్ ల్యాప్టాప్ తీసుకొని కొత్త ల్యాప్టాప్ ఇస్తారు కదా, అక్కడ వాళ్ళు ఈ బ్రాండ్ పార్ట్నర్స్ వీళ్ళకి ఓల్డ్ ల్యాప్టాప్స్ని హెచ్పి వాళ్ళు కానీ లెనోవో వాళ్ళు కానీ తీసుకోరు. ఇది జిఎన్జి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి అమ్ముతారు. సో ఇలాంటి జిఎన్జి ఎలక్ట్రానిక్స్ లాంటి వాళ్ళని అమ్ముతారు. సో అండ్ వీళ్ళ ఓన్ పార్ట్నర్స్ కూడా ఉన్నారు. విజయ సేల్స్ హైదరాబాద్లో మీరు చూసుంటారు, లేకపోతే మన సౌత్ ఇండియాలో చాలా విజయ సేల్స్ ఉంటాయి, వీళ్ళ దగ్గర కూడా ఉంటాయి. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేస్తే కూడా చెక్ చేయండి. సో బేసిక్గా వీళ్ళ ఎంటర్ప్రైజ్ ఆర్గనైజేషన్స్ నుంచి తీసేసుకొని బైబ్యాక్ లాంటివి చేసేసి, బైబ్యాక్ చేస్తారు కదా, అక్కడి నుంచి తీసుకొని రీఫర్బిష్ చేసి సెల్ చేయడం వీళ్ళ బిజినెస్ మోడల్ బేసిక్గా. ఇంకా పీర్ కంపారిజన్ చూస్తే నేను చాలా వెతికాను, పీర్స్ కంపెనీస్ సేమ్ బిజినెస్ చేసే కంపెనీస్ నాకేం పెద్ద దొరకలేదు. బట్ ఒక్క కంపెనీ దొరికింది, అది న్యూ జైసా టెక్నాలజీస్ అని చెప్పేసి. అది చాలా చిన్న కంపెనీ. వీళ్ళు దాదాపు 1900 crores సెల్ చేస్తుంటే వీళ్ళు 1666 crores మాత్రమే చేస్తున్నారు. దాదాపు 30x లార్జర్ కంపెనీ ఇది. మీరు ఏ పారామీటర్ చూసుకున్నా అసలు దీని దరిదాపులో లేదు. సో నాకు పెద్ద పీర్ కంపారిజన్ ఏం దొరకలేదు. ఇంకా కేర్ రేటింగ్ విషయానికి వస్తే వీళ్ళు రేటింగ్స్ ఈ మధ్య వచ్చినాయి, లాస్ట్ 1 month బ్యాక్ అనుకుంటా. సో బీబీ నెగిటివ్ ఉండింది. సో బీబీ స్టేబుల్గా డిక్లేర్ చేశారు. దాని తర్వాత షార్ట్ టర్మ్ ఫెసిలిటీ వచ్చేసరికి A3+కి A3 ఉంటే A3+గా డిక్లేర్ చేశారు. ఇక్కడ కేర్ రేటింగ్ చూడండి, డి ఉంటే లోయర్, సి ఉంటే కొంచెం బెటర్. సో బీబీబీ అనేది చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అనమాట రేటింగ్స్ సంబంధించి. సో వీళ్ళకు ఎన్హాన్స్ చేశారు, 227 crores ఉన్న ఫెసిలిటీ లోన్, లాంగ్ టర్మ్ ఫెసిలిటీ 272 crores. షార్ట్ టర్మ్ మాత్రం తగ్గించుకున్నారు. వీళ్ళు బెటర్ పర్ఫామ్ చేస్తున్నారు. సో వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ తగ్గింది కాబట్టి వీళ్ళకు బెటర్మెంట్ అయిందని అర్థం. ఇంకా రిస్క్ విషయానికి వస్తే మేజర్గా వర్కింగ్ క్యాపిటల్ రిస్క్ ఒకటి. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, జిఎన్జి డివైజెస్ని బై చేయాలి. ఫస్ట్ ఓల్డ్ డివైజెస్ని బై చేసి తర్వాత వాటిని రీఫర్బిష్ చేయాలి, స్టోర్ చేయాలి, ఇన్వెంటరీలో సెల్ చేయాలి. సో చాలా తతంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వర్కింగ్ క్యాపిటల్ రిస్క్ ఉంటుంది. అదంతా నడిపించడానికి వీళ్ళకి ఖచ్చితంగా డబ్బులు కావాలి. ఇంకా ఇన్వెంటరీ డిప్రిషియేషన్ రిస్క్. ఒకసారి వీళ్ళు కొన్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కొత్త లాంచ్ అయినాయి అనుకోండి, కొత్త ఇంటెల్ లాంటివి చిప్స్ లాంటివి అలాంటి కొత్త రిక్వైర్మెంట్స్ వచ్చేసాయి. సో ఓల్డ్ ల్యాప్టాప్స్ని కొనట్లేదు అంటే అప్పుడు వీళ్ళు కొన్నదానికి ఖచ్చితంగా వీళ్ళకి ఇన్వెంటరీ చాలా లాస్ అవుద్ది. ఇంకా కస్టమర్ కాన్సన్ట్రేషన్, టాప్ 10 కస్టమర్స్ ఉన్నారు, కాంట్రిబ్యూట్ అరౌండ్ 47% కాంట్రిబ్యూట్ చేస్తున్నారు.
ఇది కొంచెం పెద్ద రిస్కే. సప్లయర్ వీళ్ళకి వచ్చేసరికి సప్లై చేసేవాళ్ళు 57% టాప్ 10 నుంచి వస్తుంది, విచ్ ఈజ్ ఆల్సో నెగెటివ్. ఒకవేళ ఒక సెల్లర్ ఆగిపోయినా కూడా వీళ్ళకి పెద్ద దెబ్బ పడుతుంది. ఇక నెగటివ్ వీక్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ గురించి మాట్లాడితే ఇంకా మనం చూసాం సిఎఫ్ఓ యాక్ట్ కన్సర్న్ ఉంది. ఖచ్చితంగా దానికి మేజర్గా ఇన్వెంటరీ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, రిసీవబుల్స్ ఉంటాయి. సో రిసీవబుల్స్ని మనం బెటర్మెంట్ చేయొచ్చు కానీ ఇన్వెంటరీలో మాత్రం బెటర్మెంట్ చేయలేము. ఇంకా మార్జిన్స్ విషయానికి వస్తే 8-11% మధ్యలో మేనేజ్ చేస్తున్నారు. సో 8-11% అంటే థిన్ మార్జిన్ అని చెప్పాలి. రీఫర్బిష్మెంట్లో కనీసం నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక 15-20% ఉంటుందేమో. కాకపోతే నేను చూసిన తర్వాత కొంచెం నాకు కూడా తక్కువే అనిపించింది. కాంపిటీషన్ రిస్క్ వచ్చేసరికి ఇండియాలో ప్రతి దగ్గర మీరు మన ఊర్లలో కూడా పక్కలో ఉండే షాప్స్లో కూడా రిపేర్ చేసి ఓల్డ్ ల్యాప్టాప్స్ అమ్ముతుంటారు. బట్ వీళ్ళకి ఉన్నాయంటే 3 years వారంటీ ఇస్తారు కొన్ని ల్యాప్టాప్స్కి. వీళ్ళు ఓఎస్ లోడ్ చేసి ఇస్తారు. అండ్ వీళ్ళకి ఛానల్ పార్ట్నర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద కంట్రీస్లో వీళ్ళకు బిజినెసెస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళకు కాంపిటీషన్ ఉన్నా స్టిల్ దే కెన్ డూ. టెక్నాలజీ ఒబ్సలెన్స్ కొన్నిసార్లు ఈ ల్యాప్టాప్స్ ఓల్డ్ అయిపోతాయి. సో చాలా ఓల్డ్ ల్యాప్టాప్స్ కొత్త టెక్నాలజీకి పనికిరావు. సో వీళ్ళ పీసీస్ని ఒకవేళ ఒబ్సలేట్ అయిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. వాల్యుయేషన్ రిస్క్ మార్కెట్ 36 PE ఇస్తుంది. 30%, 25-30% రెవెన్యూ గ్రోత్ అంటున్నారు. రిస్క్ కాదా అంటే బేస్డ్ ఆన్ వాళ్ళు ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం ఏమైనా అయితే తప్పిస్తే నాకు పెద్ద వాల్యుయేషన్ రిస్క్ ఏం అనిపించట్లేదు. ఇంకా వన్ లైన్లో చెప్పాలనుకుంటే ఫ్యూచర్ గ్రోత్, అఫోర్డబుల్ కంప్యూటింగ్లో వస్తున్న డిమాండ్స్, ఏఐ వల్ల అక్కడ రేట్లు పెరిగిపోవడం. సో కొత్త ల్యాప్టాప్స్కి రేట్లు పెరిగిపోవడం, ఒక పాత ల్యాప్టాప్స్కి బిజినెస్ బాగా పెరుగుతుందని ఎక్స్పెక్టేషన్. ఇవన్నీ ప్రాబబుల్గా బాగా జరిగితే రాబోయే 3-4 years ఈ కంపెనీకి మంచి రోజులే అనమాట. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.